Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 42 verse 2. ఈరోజు మన ధ్యానం కొరకు 42వ కీర్తన 2వ వచనం నుండి తీసుకొనబడింది. My soul thirsteth for God, for the living God. When shall I come and appear before God? నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను. As per the inscription of this psalm is written by the sons of Korah. ఈ కీర్తన పైన శీర్షిక మనం గమనిస్తే కోరహు కుమారులు రచించిన కీర్తన. The intense heart yearnings of the psalmist for the Lord. ఈ కీర్తనకారుడు యొక్క ప్రభు కొరకు తనకు ఉన్నటువంటి ఆ లోతైన హృదయ వాంఛ ఏమిటిదంటే, and their deep pleading inquiry to know the whereabouts of his God. కాబట్టి ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడా అని ఒక లోతైన విధానంలో ఆయన గురించినటువంటి ఆ వాంఛ కలిగి ఉండడం. And that resounds like a repetitive tolling of a bell. Time and again they are asking. ఇది పదే పదే ఆ మాటలు అడుగుతున్నట్లుగా మనకు కనబడుతుంది. And they had to work through their restless despair. ఇక వారు అవిశ్రాంతంగా కృంగిపోయినటువంటి ఆ స్థితిలో వారు మాట్లాడుతున్నట్టు. But before they finally reached victory in their hearts and a deep satisfaction within their souls. అయితే వారి హృదయాల్లో అంతిమమైనటువంటి విజయము, వారి ప్రాణంలో కూడా ఒక సంతృప్తిని చూస్తున్నాం. The soul that thirsts for the Lord and pants for God is one for whom the Lord himself will provide his deep well of satisfaction. కాబట్టి దేవుని కొరకు ఆశపడుట, దేవుని కొరకు తృష్ణగొనుట, ఈ ఆశని దేవుడే మనిషిని హృదయంలో పుట్టించేవాడుగా చూస్తున్నాం. And also he will satisfy that deep longing. అంతేకాకుండా ఆయనలో ఉన్నటువంటి ఆ ప్రగాఢమైన వాంఛని కూడా దేవుడే తీర్చేవాడుకున్నాడు. And finally that will be helping them to have brimming to overflowing with the refreshing waters of life. చివరిగా జీవితంలో అంచుల మట్టుకు పొర్లి ప్రవహించేటువంటి సంతృప్తిని కలిగి ఉంటారు. He is the living water that revives us. ఆయనే మనల్ని ఉజ్జీవింపజేసేటువంటి జీవజలమై ఉన్నాడు. Here to restore us, మనల్ని సమకూర్చేదానికి, to revitalize and to reinvigorate the man or woman whose inner being thirsteth for more of Jesus. యేసు ప్రభు వారి కొరకై ఇంకా వారు ఎంతో ఎక్కువైనటువంటి వాంఛ కలిగి ఉండేలాగిన తన అంతర్యంలో కూడా దేవుడు వారిని తృప్తిపరిచేవాడుగా, బలపరిచేవాడుగా ఉన్నాడు. The one who asks for more of Jesus and keeps on asking will receive. యేసు ప్రభు కొరకై ఎంత ఎక్కువగా అడుగుతూ ఆయన గురించి వాంఛ కలిగి ఉంటాడో అంత ఎక్కువగా అతడు పొందేవాడుగా చూస్తున్నాం. The one who seeks the Savior and keeps on seeking will find him. రక్షకుని వెదికి ఆయనను వెతుకుతూ ఉండేటువంటి వ్యక్తి ఆయనను కనుగొంటాడు కూడా. And the one who thirsts and pants and keeps on thirsting and panting for more of Jesus will have their thirst quenched. యేసు కొరకై తృష్ణగొని ఉండి, దప్పిగొని ఉండి, అలా ఎడతేక ఆయన గురించినటువంటి ఆశ కలిగిన వ్యక్తి తను తృప్తిపరచబడతాడు. May we in humility of heart and gentleness of spirit thirst and keep on thirsting for God. కాబట్టి ఆత్మలో దీనత్వం గలవారమే, వినయ నమ్రతతో మనము ఎడతేక లేక దేవుని వెదుగుతూ అలా కొనసాగుతూనే ఉండాలి. For the more deeply we sense our need of the Lord Jesus, the more passionately we will pursue the living waters of life. యేసు కొరకు మనం ఎంతగా మనం ఆయనని తృష్ణగొని ఉంటామో తెలుసుకోవాలని, అంతగా మనం ఆయనని పొందేవారు అంత ఆసక్తితో ఆయన we will be searching for him. ఆయన కొరకు మనం వెతుకుతూ ఉంటాం. Listen to me carefully. ఇక్కడ జాగ్రత్తగా వినండి. Most of us know what we want in the life. మనలో చాలా మందికి మన జీవితంలో ఏది అవసరమో ఎరిగి ఉన్నాం. Most of us have goals, objectives and dreams. ఎక్కువ మంది వారి జీవితంలో కొన్ని ఆశయాలు, వారికి కొన్ని కళలు ఉన్నాయి, వారికి కొన్ని లక్ష్యాలు ఉంటున్నాయి. Most of us want a good job. మనలో ఎక్కువ శాతము మంచి ఉద్యోగం కావాలని కోరుకునే వారు. Even though the salary is important to meet our day-to-day needs, it is also important for us to happy in the job we have. అనుదిన జీవితంలో మనకి చాలినంత జీతం ఎంత అవసరమో దానితో పాటు మన చేసే ఉద్యోగం కూడా మనకు సంతృప్తినిచ్చేదిగా ఉండాలి. Most of us would say that what we want in life is for our kids to grow up to be healthy,
మనలో ఎక్కువ శాతము కోరేది మన పిల్లలైనటువంటి వారు ఎదుగుతూ ఉండగా ఆరోగ్యవంతులుగా ఉండుట, they must be happy and well adjusted. వాళ్ళు సంతోషంగా ఉండాలి, అన్ని విధాలుగా సర్దుబాటు కలిగిన వారై ఉండాలని కోరుతాం. Generally this will be our desire. సాధారణంగా ఇది మన ఆశ ఉంటుంది. Unfortunately, when it comes to our relationship with God, దురదృష్టమైనటువంటి సంగతి ఏమిటంటే దేవునితో మనకున్నటువంటి ఆ సంబంధం మాటకు వస్తే, and it comes to the relationship with his church, ఆయన సంఘముతో ఉన్నటువంటి ఆ సంబంధం మాటకు వచ్చినప్పుడు we sometimes allow other things to hinder that relationship. కొన్ని పర్యాయాలు ఈ సంబంధం అభ్యంతరపరచబడి ఆటంకపరచబడేలాగిన కొన్నిటిని మనమే అనుమతిస్తుంటాం. We are willing to go only till some point with God. అయితే మనము దేవుని విషయానికి వచ్చినప్పుడు కొంత మేరకు మాత్రమే ఆయనను చేరుకోవాలన్నటువంటి ఆ దృక్పథం కలిగి ఉంటాం. We are willing to go only till some point to the church. సంఘానికి కూడా ఏదో కొంతవరకే కొంత సమయం వరకే వెళ్ళాలనేటువంటి అలాంటి ఆశ కలిగి ఉంటాం. When we get to that point, మరి ఆ స్థితికి మనం వచ్చినప్పుడు, when our desires are met with, మన ఆశలు మన అక్కర్లు తీర్చబడినప్పుడు, when we reach that point, we stop. ఆ గమ్యాన్ని మనం చేరుకున్నప్పుడు అంతటితో ఆగిపోతాం. ఇంకా I want you to understand something this morning. ఈ ఉదయకాలము కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. God has a desire for you. దేవుడు నీ కొరకు ఆశ కలిగి ఉన్నాడు. God's desire is to have a close personal relationship with you. దేవుడు నీతో సన్నిహితమైనటువంటి ఎంతో దగ్గర సంబంధము సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాడు. God wants to be the driving force of your life. నీ జీవితంలో దేవుడే నిన్ను ముందుకు నడిపించేవాడుగా ఉండాలని కోరుతున్నాడు. God wants to be the Lord of your life. దేవుడు నీ జీవితానికి ప్రభువై ఉండాలని కోరుతున్నాడు. Listen to me carefully. జాగ్రత్తగా వినండి. God wants to be more than just involved in your Sunday life. కాబట్టి దేవుడు నీ జీవితంలో కేవలం ఆదివారం మట్టుగా దానికి మించి నీ జీవితానికి ఉండాలని కోరుతున్నాడు. God wants to be involved in your everyday life. దేవుడు నీ జీవితంలోని ప్రతి దినము కూడా నీ విషయాల్లో జోక్యం చేసుకోవాలని కోరుతున్నాడు. Not only on Sunday, every day. ఆదివారాలు మాత్రమే కాదు, అనుదినం కూడా. That's God's desire for each of us. ఇది మనలో ప్రతి ఒక్కరి కొరకైనా దేవుని వాంఛ. However, here is the question for us. ఏదేమైనా ఇక్కడ ఒక ప్రశ్న మనకి. Are we going to let God be in control of your life? నీ జీవితంలో సమస్తం కూడా దేవుని నియంత్రణలో ఉండడానికి ఇష్టపడుతున్నామా? Let me ask that question in a little different way. ఇదే ప్రశ్నని మరొక విధంగా కూడా నేను మిమ్మల్ని అడుగుతాను. When you think about control in your life, what controlled your life last week? నీ జీవితంలో నియంత్రణ మాటకు వస్తే పోయిన వారం అంతా కూడా ఏది నిన్ను నియంత్రించింది? Was it your schedule that controlled you? అంటే నీ అనుదిన దినచర్యల నిన్ను నియంత్రించేవి? And was it your job that controlled you? నీ ఉద్యోగమా నిన్ను నియంత్రణలో పెట్టేది? What about your family? నీ కుటుంబం మాట ఏమిటి? What about your free time? నీ ఖాళీ సమయం, తీరిక సమయాల మాట What ఏమిటి? controlled you? ఏది నిన్ను నియంత్రిస్తా ఉంది? What was the driving force behind what you did last week? గత వారం అంతా కూడా నువ్వు చేసిన వాటన్నిటిలో కూడా నిన్ను నడిపించింది ఏమిటి? When we look at Psalm 42, 42వ కీర్తన మనం చూస్తే we quickly see an individual who had one driving force in his life. ఇక్కడ మనం చూస్తున్న ఒక వ్యక్తిని తనను నడిపించే ఒక శక్తి ఉన్నట్టు మనం చూస్తున్నాం. He had one focus. చూడు, ఇక్కడ ఒక దృష్టి, ఒక గురి ఉన్నట్టు He చూస్తున్నాం. had one desire. ఒక ఆశ ఉన్నట్టు చూస్తున్నాం. That is worshiping God. అది దేవుణ్ణి ఆరాధించుట. Everything in his life seemed to revolve around his desire to worship God. తన జీవితంలో సమస్తము కూడా తన చుట్టూనవన్నీ కూడా దేవుని ఆరాధించాలనేటువంటి వాంఛనే కలిగి ఉండాలి. For that writer, the greatest priority in his life was worshiping God. ఆ రచయితకి తన జీవితంలో అన్నిటికన్నా గొప్పదైన ప్రాధాన్యత యేసు ప్రభుని ఆరాధించుటే. That's an amazing priority, isn't it? ఇది ఎంత అమోఘమైనటువంటి ప్రాధాన్యత కదా. It is really amazing when we read further in Psalm 42. 42వ కీర్తనలు ఇంకా మనం ముందుకు చదువుతా ఉంటే నిజంగా ఎంత అద్భుతమైన సంగతి. As we continue to read, ఈ కీర్తన ఇంకా మనం చదువుతుండగా it becomes painfully clear that the writer was not in a good situation. ఇక్కడ ఈ రచయిత మంచి స్థితిలో లేడు అనేది ఎంతో స్పష్టంగానే The అర్థమవుతుంది. writer was lonely. ఈ రచయిత ఒంటరిగా ఉన్నాడు. He was separated from everyone else. చూడండి, ప్రతి ఒక్కరి నుండి కూడా వేరైనట్లుగా మనం చూస్తున్నాం. He felt abandoned. కాబట్టి ఆయన అందరు విడిచిపెట్టారా అన్నట్టుంది. His entire life seemed to be crashing around him. తన జీవితం అంతా కూడా చుట్టూ కూడా చూసినప్పుడు నలిచివేస్తున్నట్టు పరిస్థితి ఉంది. However, the writer was determined not to allow those things to drag him down. ఏదేమైనా కానీ ఈ రచయిత వీటిలో ఏవి కూడా తనని వెనకకి లాగేటట్టు ఈడ్చుకొని పోయేటట్టు అనుమతించడం లేదు. His focus was certain.
ఆయన యొక్క చూపు దృష్టి ఎంతో ఖచ్చితమైనదిగా ఉంది. His hope was secure. ఆయన నిరీక్షణ ఎంత భద్రంగా ఉంది. No matter what came his way, he was determined to worship God. తన జీవితంలో ఏవి ఎదురైనా ఏది సంభవించినా గానీ దేవుణ్ణి ఆరాధించడానికి కొరకైన దృఢ నిశ్చయం చేసుకున్నాడు. But notice what the writer tells us. అయితే ఈ కీర్తనకారుడు ఇంకా ఏం రాస్తున్నాడో గమనించండి. He was far away from the temple or from any house of worship. చూడండి, దేవాలయానికి ఆరాధన స్థలాలన్నిటి కూడా దూరమైనట్టుగా చూస్తున్నాం. Because he could not worship God and without genuine worship in his life, he was afraid. దేవుని ఆరాధించలేకపోయాడు. యథార్థమైన ఆరాధన లేని కారణాన్ని బట్టి జీవితంలో ఎంతో భయపడ్డవాడు. He was alone. ఒంటరిగా ఉన్నాడు. He did not see how he could keep going. ఏ విధంగా ఆయన ముందుకు వెళ్తూ ఉండగలిగినాడు అది కూడా కనపడడం లేదు. He wanted to worship, he just did not know how he could worship. దేవుని ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ ఎట్లా ఆరాధించాలి ఆయనకు అర్థం కావడం లేదు. Can you identify with those emotions? అలాంటి ఆ భావోద్రేకాలతో ఐక్యపరచుకోగలమా? Are you thinking that you are also in the same condition? ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తుందా? Maybe a better question would be, బహుశా మరొక మెరుగైనటువంటి ఒక ప్రశ్న ఏమిటంటే, who can't identify with those emotions? ఇలాంటి భావోద్రేకాలతో ఐక్యపరచుకోనని వారు ఎవరున్నారు? Unfortunately, we are so often overwhelmed by our thoughts of loneliness. అనుకోకుండా అనేక పర్యాయాలు ఒంటరితనంలో అనేక రకాల ఆలోచనలతో నిండిపోయి ఉంటాం. And also we are having the feelings of being separated from everyone. అంతేకాకుండా ప్రతి వ్యక్తి నుండి కూడా నేను వేరైపోతున్నాను అనేటువంటి ఆ అనుభూతుల్లో ఉంటాం. When that happens, we find ourselves in desperation. అదే జరిగినప్పుడు మనం ఎంతో నిరాశ కృంగుదల్లో ఉండిపోతాం. We'll be feeling as if there is no hope whatsoever. ఇక నాకు ఎలాంటి నిరీక్షణ లేదు అన్నట్టు అనిపిస్తుంది. Now notice how the writer of this passage responded to his problems. చూడండి, ఇప్పుడు ఈ రచయిత తను ఎదుర్కొనే సమస్యల్ని ఎలా స్పందిస్తున్నాడో చూస్తాం. As we examine these verses, ఈ వచనాలని పరీక్షిస్తుండగా we see three ways that the writer kept his focus on God. మూడు విధాలుగా ఈ రచయిత దేవునిపై తన దృష్టి నిలిపినట్టు చూస్తాం. The writer found that these three things would endure in spite of circumstances or situations of life. జీవితంలో పరిస్థితులు ఎలా ఉన్నా గానీ ఈ మూడు విషయాలను బట్టి తన ముందుకు సాగగలను అనుకున్నాడు. The writer found that ఈ కీర్తనకారుడు కనుగొన్నటువంటి విషయము, these three things kept his focus on God and on worshiping God. ఈ మూడు విషయాలు దేవునిపైన దృష్టి నిలిపేటట్లుగాను దేవుని ఆరాధించేటట్లుగా చేయగలిగినాయి. Though it is a little bit lengthy, we are going to see those three things. ఈ ఉదయకాలం కొంత ఎక్కువ సమయం పట్టినా ఈ మూడు విషయాలని కొంత వివరంగా మనం చూస్తాం. Number 1, మొదటిది, hunger for God brings focus to life. దేవుని కొరకైనటువంటి ఆకలి అనేది దేవుని పైన మన దృష్టిని మరల్చేదిగా ఉంటుంది. Too often here is what we do as we think about worship. అనేక పర్యాయాలు మనం ఏం చేస్తుంటాం, ఆరాధన గురించి మనం ఏం ఆలోచిస్తున్నామో, And when we think about worship, ఆరాధన గురించి మనం ఆలోచన చేసినప్పుడు we think that before we can worship, that we must try to get away from the world. దేవుని ఆరాధించేదానికి ముందుగా లోక సంబంధమైన విషయాలన్నిటి నుండి వేరైపోవాలి. That is what we think. అదే మనం అనుకుంటాం కదా. But before we can worship, we think that we have to find the perfect place to worship. దేవుని ఆరాధించేదానికి ముందుగా ఆరాధన కొరకైన ఒక పరిపూర్ణమైన ఒక మంచి ప్రదేశం కావాలనుకుంటాం. Before we can worship, we think that we have to get closer to the heart of God. దేవుని ఆరాధించేదానికి ముందుగా దేవుని హృదయానికి దగ్గరగా రావాలి అనే ఆలోచన ఉంటుంది. We think that when we do these things, ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు then and only then we are ready to worship God. అప్పుడు మాత్రమే ఇక దేవుని ఆరాధించడానికి సిద్ధమయ్యాను అనుకుంటాం. Somehow we have gotten the idea that we have to wait until the work week is over. ఏదైనా ఈ వార కార్యక్రమాలన్నీ కూడా ఇంకా అయిపోయేటట్లు ముగించబడే దాని కొరకు ఎదురు చూస్తాం. And we have gotten the idea that we have to wait till Sunday. ఇక ఆదివారం గురించి ఎదురు చూస్తూ ఉంటాం. So that we can gather in the appointed house of worship at the right time. తద్వారా సరి అయినటువంటి సమయంలో నిర్దేశితమైనటువంటి ఆరాధన స్థలానికి వచ్చి ఆరాధించాలి. And also with the right people. అంతేకాకుండా సరి అయిన ప్రజలతో కలిసి. We'll be waiting like that. ఆ విధంగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. We think that we have to have a pastor, a choir, a ushers and a special building before worship can begin. చూడండి, ఆరాధన ఆరంభించబడేదానికి ముందుగా ఒక మంచి ఆవరణం, ఆలయము, దానికి ఒక సేవకుడు, పాటలు పాడేటువంటి గాయక బృందము, ఇవన్నిటి గురించి ఆలోచన చేస్తాం. If we think that if we do all of that, then worship can and will take place. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నప్పుడు
అప్పుడు కదా ఆరాధన అనేది ఆరంభించబడుతుందని. But here is what happens when we gather for worship with that frame of mind. అయితే ఇలాంటి విషయాలు మనసులో పెట్టుకొని ఆరాధన కొరకై సమావేశమైనప్పుడు ఏం జరుగుతుంది మనం చూస్తాం. Then we sit down and we wait for the action to begin. ఇక మనం కూర్చొని ఇక ఈ కార్యం మొదలవుతుంది అని మనం ఎదురు చూస్తాం. When the action begins, we simply sit and watch the action. ఈ కార్యం మొదలవగానే ఊరికే కూర్చొని అలా చూస్తూ ఉంటాం. When we gather for worship like that, ఈ విధంగా ఆరాధన చేయడానికి కూడినప్పుడు with that attitude or with that mindset, ఈ వైఖరితో ఇలాంటి ఒక నిశ్చయితతో మనం కూర్చున్నప్పుడు, yes, worship is going to be comfortable. చూడండి ఆరాధన అనేది ఎంత సౌఖ్యమైనదిగా ఉండొచ్చు. Worship is going to be easy. ఆరాధన ఎంతో సులభమైనదిగా ఉంటుంది. Worship will be somewhat satisfying and meaningful. ఆరాధన అనేది ఎంతో సంతృప్తినిచ్చేదిగాను అర్థవంతమైనదిగా ఉంటుంది. But listen to me carefully. అయితే ఇక్కడ జాగ్రత్తగా మీరు వినండి. When we worship like that, ఆ విధంగా మనం ఆరాధన చేసినప్పుడు we find that worship is not very demanding. ఆరాధన అనేది అంత కోరదగినది కాదు అనిపిస్తుంది. That is the opposite of what the Bible says that worship should be. కాబట్టి ఆరాధన ఏ విధంగా ఉండాలి అని బైబిల్ చెప్తుందో ఇది దానికి వ్యతిరేకం భిన్నమైనది. The book of Psalms brings discomfort to that type of worship. It will not agree with that. కీర్తనల గ్రంథం ఆ రకమైనటువంటి ఆరాధనలకి ఇది అసౌకర్యమైనదిగా ఉంటుంది. Look again at Psalm 42. మరొకసారి 42వ కీర్తన చూడండి. Psalm 42 was not situated in the temple. 42వ కీర్తన దేవాలయములో ఉండి మాట్లాడేటువంటి పరిస్థితి కాదు అది. The writer was nowhere near a worship place. ఈ కీర్తనకారుడు రచయిత కూడా ఆరాధన స్థలానికి దగ్గర కూడా లేడు. He was not in a place where life was easy. ఎక్కడైతే జీవితము సజావుగా సాగిపోతుందో అలాంటి ప్రదేశంలో కూడా లేడు. In reality, the writer was far away from Jerusalem. వాస్తవానికి ఈ రచయిత యెరూషలేమునకు ఎంతో దూరంగా ఉన్నాడు. And the writer was so far away from the temple that he could only look back to the good old days of worship. కీర్తనకారుడు దేవాలయం ఎంతో దూరంగా ఉండి ఆ పురాతన దినాల్లో ఆదిమ దినాల్లో ఎట్లా ఆరాధన ఉండిందో దాని కొరకు ఆయన ఆశపడతా ఉన్నాడు. Happiness and joy from worship were in the past. చూడండి ఆరాధన గురించి ఆరాధన చేయాలనే సంతోషం ఆనందం అనేది ఒకప్పుడే. He was thinking of the past. కాబట్టి గతము గురించి ఆయన అట్లా ఆలోచన చేస్తా ఉన్నాడు. All he knew is his present was tears and sorrow. ఇప్పుడు ప్రస్తుతం గురించి ఆయనకి అనిపించేది తలంచేవన్నీ కూడా కన్నీళ్ళని దుఃఖాన్ని మిగిల్చింది. Because he could not worship, he was in despair, in hopelessness and in grief. ఆరాధన చేయలేకపోయిన కారణాన్ని బట్టి నిరీక్ష లేని స్థితికి వచ్చాడు. దుఃఖము కృంగుదల్లోకి వచ్చాడు. Notice how the writer responded to being unable to go to the sanctuary and worship God for so long. ఈ రచయిత పరిశుద్ధ ఆలయమునకు వెళ్ళి ఆరాధించలేకపోయినటువంటి ఆ పరిస్థితిని బట్టి ఆయన భావనలు ఎట్లా ఉన్నాయి చూడండి. The writer was panting. చూడండి కీర్తనకారుడు ఈ రచయిత ఆశపడుతున్నాడు. He was dry. తృష్ణగొనుచున్నాడు. He was parched. కాబట్టి ఆయన అంత ఎండిపోయినట్లుగా ఉన్నాడు. He had a deep, painful hunger to worship God. దేవుని ఆరాధించాలనే ఒక ప్రగాఢమైనటువంటి ఒక ఆకలి ఉంది ఆయనకి. Now the psalmist was not panting for air, thirsting for water, hungering for food or crying for pain. ఇక్కడ ఒక కీర్తనకారుడు ఏదో గాలి పీల్చుకోవడానికో లేదా దప్పిక అయింది కాబట్టి నీళ్లు తాగాలనో ఆకలైంది కాబట్టి ఆహారం కొరకు దాని గురించి కాదు ఆయన ఆశపడింది. The psalmist was not desperate for those things. కీర్తనకారుడు వాటి గురించి ఆయన ఏమి చింత చేయడం లేదు. ఆయన కృంగిపోయి లేడు. His one desire, his one focus was on God and on worshiping God. ఆయనకున్న ఏకైక ఆశ దేవుని గురించి, దేవుణ్ణి ఆరాధించాలి అనేది మాత్రం. Listen. వినండి. That is what genuine worship is. ఇది యథార్థమైన నిజమైనటువంటి ఆరాధన. Worship takes place when we focus on one need, our need for God. చూడండి మన జీవితంలో ఉన్న ఏకైక అక్కర వాంఛ అంటే దేవుని కొరకైనటువంటి ఆ వాంఛ అదే ఆరాధన. Worship takes place when we refuse to be content until we meet God in a real and personal way. ఒక నిజమైన యథార్థమైన రీతిలో మనం దేవుణ్ణి సంధించేంత వరకు కూడా అది ఆరాధన కొరకు మనం సిద్ధపరచాలి. Worship takes place when we admit that life is out of control until a relationship with God is restored. దేవునితో సంబంధము మరలా సమకూర్చబడేంత వరకు కూడా నేను దేవునికి దూరంగా ఉన్నానని ఈ ఆలోచన కలిగి ఉండడమే ఆరాధనకు
నడిపిస్తుంది. And could it be that you have the same need today? ఒకవేళ ఈ రోజు కూడా ఇదే అక్కరలోనే ఉన్నావా? A need to meet God? దేవుణ్ణి సంధించాలని అక్కర? Are you searching for a real strong relationship with God? దేవునితో ఒక నిజమైన బలమైన సంబంధం కలిగి ఉండాలని వాంఛిస్తున్నావా? Are you looking for God today? ఈ రోజు దేవుని కొరకు వెతుకుతున్నావా? If you are, you have started in the right direction by worshiping God. ఒకవేళ అదే అయితే దేవుని ఆరాధన చేయట ద్వారా నువ్వు సరి అయిన మార్గంలో సరి అయిన దిశకే ప్రయాణిస్తున్నట్టు అర్థం. Now we must understand something here. ఇక్కడ మరికొంత మనం అర్థం చేసుకోవాలి. Just because we have God as our focus does not mean that we are sitting on the top of the world. ఇప్పుడు మనం ఏదో దేవుని పైనే మనకు దృష్టి నిలిపాము కదా అని ఇక ప్రపంచం అన్నిటిలో కూడా ఉన్నత పై స్థాయిలో ఉన్నానని అర్థం కాదు. Here is what having our focus on God means. ఇక్కడ దేవుని పైన గురి పెట్టుట దృష్టి నిలుపుట అంటే ఇక్కడ అర్థం చూస్తాం. And we recognize our need. మన అక్కరనే గుర్తిస్తాం. And we know that there is only one source of satisfaction. ఇక్కడ మనల్ని తృప్తి పరిచేటువంటి ఆధారం ఒకటే. The psalmist came to the conclusion that there was no hope that could be found in human solutions. కీర్తనకారుడు మానవ పరిష్కారం ద్వారా నాకు సంతృప్తి కలగదు అనేటువంటి ఆ నిర్ణయానికి వచ్చాడు. The writer said that there is only one center of focus. ఈ రచయిత ఒకే దానిపైన నేను గురి నిలపవలసి ఉంది అనే దానికి వచ్చాడు. God was the only source of hope for him. దేవుడే నిరీక్షణకి ఆధారమై ఉన్నాడు. Only God deserved to be worshipped. దేవుడు మాత్రమే ఆరాధనలకి యోగ్యుడే. This is the first thing. ఇది మొదటి So సంగతి. hunger for God brings focus to life. దేవుని కొరకైన ఆకలి దేవుని పైన దృష్టి నిలిపేటట్టుగా చేస్తుంది. And the second thing what we want to learn this morning, ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాలి అనుకున్న రెండవ సంగతి, the memory of God leads to prayer. దేవుని గురించిన జ్ఞాపకము ప్రార్థనకి నడిపిస్తుంది. Listen carefully. జాగ్రత్తగా వినండి. When we are focused on God as our only hope, మనము దేవుడే ఏకైక నిరీక్షణ అని ఎరిగి ఆయన పైన మన దృష్టి నిలిపినప్పుడు He becomes the one we walk to when we pray. మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మనతో కూడా నడిచేవాడు అని గుర్తిస్తాం. We will walk to Him. మనం ఆయనతో కూడా మనం నడుస్తాం. We will walk to Him. ఆయన దగ్గరికి మనం నడుస్తాం. When we focus on God, దేవుని పైన మన దృష్టి He నిలిపినప్పుడు becomes the one that we turn directly to in prayer. ఇక ప్రార్థనలో నేరుగా ఆయన వైపుగా మనల్ని మరలుస్తుంది. And when we go directly to God నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు as our only hope, ఆయన ఏకైక నిరీక్షణగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు we find something. అక్కడ మనము ఏదో మనము కనుగొంటాం. We can get. అంటే మనం దాన్ని పొందుతాం. And when we pray like that, ఆ విధంగా ప్రార్థన we చేసినప్పుడు find that we don't mince our words. ఇక మన మాటల్లోనే ఊరికే అవే మాటలు మాట్లాడుతున్నట్టుగా ఉండదు. We don't repeat what we think are the right words of prayer. ప్రార్థన కొరకు సరి అయిన మాటలు ఏమిటి అని వల్లించడం అట్లా దాని గురించి ఆలోచన చేయం. We are not bothered about the language. ఆ భాషను గురించి మనం చింత చేయం. When we go to God like that, we thirst, hunger and pant after God. ఆ విధంగా దేవుని దగ్గర వెళ్ళినప్పుడు దేవుని కొరకైనటువంటి తృష్ణ, దేవుని కొరకైనటువంటి దప్పికను మనం కలిగి ఉంటాం. Notice the verses again. మరలా ఈ వచనాలను గమనించండి. The psalmist remembered the excitement of his hometown. కీర్తనకారుడు తన యొక్క స్వదేశం, తన స్వగృహం గురించి ఎంత పరవశుడవుతున్నాడు. He could still remember the days worshipping with his family. తన కుటుంబంతో కలిసి ఆరాధన చేసిన దినాలను జ్ఞాపకం He could చేసుకుంటున్నాడు. still see people marching in procession to the temple in Jerusalem. యెరూషలేములో దేవాలయానికి ప్రజలు అందరూ కూడా కలిసి వెళ్తున్న సంగతులన్నీ జ్ఞాపకం He could చేసుకుంటున్నాడు. still remember people expressing thanks for the good things God had given. దేవుడు ఆ ప్రజల ఎడల చేసిన మేలు ఉపకారాలు బట్టి వారు కృతజ్ఞులై ఉన్నటువంటి సందర్భాలను జ్ఞాపకం You చేసుకున్నారు. could remember people praising God for His presence and people looking to God as the Savior of life. ప్రజలు దేవుని సన్నిధిని బట్టి ఆయనను స్తుతిస్తూ దేవుడే వారి ప్రాణములను కాపాడేవాడుగా దేవుని స్తుతిస్తున్న సంగతులన్నీ జ్ఞాపకం వచ్చాయి. But those were the good and old days. కాబట్టి అవి ఎంతో మంచి దినాలు, క్షేమంతో ఉండే దినాలుగా ఉన్నాయి. Now there are no more praises, no more parades and no more talks of God. ఇప్పుడైతే స్తుతించటం లేదు, దేవుని మందిరంలోకి వెళ్ళుట, దేవుని గురించి మాట్లాడుట, ఇవన్నీ ఏమీ లేవు. The only question he was asked now by his friends was, ఇప్పుడు తన స్నేహితులు వాళ్ళని అడిగినటువంటి ఒకే ప్రశ్న ఏంటిదంటే, where is your God? నీ దేవుడు ఎక్కడ, ఏమాయను? His friends told him that God had forgotten him. స్నేహితులు చెప్పినారు కదా, నీ దేవుడు నిన్ను మర్చిపోయాడు. All the writer heard was mocking.
రచయిత విన్న మాటలన్నీ కూడా అపహాస్యం, హేళనకరమైన If మాటలు. God loves you so much, where is He? ఒకవేళ దేవుడే గాని నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నట్లయితే ఎక్కడున్నాడు ఆయన? Now you need to hear me. ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినాలి. When we stop to think about God, దేవుని గురించి ఆలోచన చేయడం మనం మానివేసినప్పుడు, when we focus on God, our thoughts will always lead us to prayer. అంటే మనం ఇప్పుడు దేవుని పైన మన దృష్టి నిలిపినప్పుడు మన తలంపులన్నీ కూడా ప్రార్థన వైపు But నడిపిస్తాయి. listen, prayer does not bring automatic success. అయితే వినండి, ప్రార్థన చేస్తున్నావు కదా అని దానంతట అదే విజయం వచ్చేస్తుంది అని కాదు. Prayer does not guarantee that God will grant our request and meet our needs. ప్రార్థన చేసావు కదా ఇక దేవుడు తప్పక నా అక్కర్లని తీర్చేస్తాడు అని అర్థం కాదు. Now, does that mean that all our hope is gone? అంటే మరి దాని అర్థం ఇక మనకి ఏ నిరీక్షణ, ఆశ లేదా? No. కాదు కదా. When we focus on God, దేవుని పైన మన దృష్టి నిలిపినప్పుడు, when we turn to God in prayer, ప్రార్థనలో దేవుని వైపు మనం తిరిగినప్పుడు, many of our words will be cries for hope and help. మనలో చాలా మంది ఆయన ఒక సహాయం కొరకు, ఆయన కొరకు మనం ఆర్తనాదాలు చేస్తాం. But here is what happens even when our prayers are cries for help. ఇక్కడ చూడండి, మనం దేవుని సహాయం కొరకు మనం ఆయనని మొరపెడుతున్నప్పుడు జరిగే సంగతులు. When we pray, మనం ప్రార్థన our చేసినప్పుడు prayer reminds us that we can trust and know that God's love is still there. మన ప్రార్థన ఏం జ్ఞాపకం చేస్తుంది? దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు, ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్ముకోవచ్చు అనేది జ్ఞాపకం చేస్తుంది. Even then God can remind us that God is still our true source of comfort. ఆయన దేవుడే మనకి నిజమైనటువంటి సంతోషాన్ని, సుఖాన్ని ఇచ్చేవాడు, ఆదరించేవాడు అని నిశ్చయపరుస్తుంది. So this is the second important truth. ఇది రెండవ ప్రముఖమైన సత్యం. That is, memory of God leads us to prayer. అనగా దేవుని గురించినటువంటి ఆ జ్ఞాపకం అనేది ప్రార్థనకి నడిపిస్తుంది. And thirdly, మూడో మాట, and hope in God dispel fear, despair. దేవుని యందు నిరీక్షణ ఉంచుట మన కృంగుదల భయాల్ని తీసివేస్తుంది. Here is the reason for worship. ఇక్కడ ఆరాధన కొరకైనటువంటి కారణం చూస్తాం. Worship demonstrates our hope in God's future actions. ఆరాధన భవిష్యత్తు కొరకై దేవుడు జరిగించే కార్యాలపైన నిరీక్షణ చూపిస్తుంది. Listen, వినండి, we worship not because we have all the answers. చూడండి, మనం ఆరాధన చేస్తున్నాం ఎందుకని? మనం చేసిన ప్రార్థనలకి జవాబు వచ్చింది అని కాదు. We worship not because God has cleared all the obstacles. దేవుడు ఆటంకాలన్నీ కూడా తొలగించేశాడు అని ఆరాధన చేయడం కాదు. We worship not because the right people invites us to join them. సరి అయినటువంటి వ్యక్తులు వారితో కలిసి ఆరాధన చేయడానికి ఆహ్వానిస్తున్నారు అనేది కాదు ఇక్కడ. But we worship God because we have a deep-seated need to know God. ఎందుకని ఆరాధన చేస్తున్నాము? మనము దేవుని ఎరగాలి అనేటువంటి ఆ ప్రగాఢమైనటువంటి వాంఛ మనలో ఉంటుంది. We worship because we know that God is the only source of hope of our lives. దేవుడు మాత్రమే మన జీవితంలో నిరీక్షణకి ఆధారమై ఉన్నాడని మనం గుర్తించుటను బట్టి ఆరాధన చేస్తాం. That's why we worship God. అందుకని దేవుణ్ణి మనం We do not worship for some local, some magical reasons. మనం ఏదో మాయ మంత్రాల ద్వారా జరిగిపోతాయి, అవే సంగతులు జరిగిపోతాయిలే అని దేవుని ఆరాధించడం కాదు. We do not worship to get our way in the world. కాబట్టి మనం లోక విధానంలో ఆ విధంగా చేయటం ద్వారా కాదు మనం దేవుని ఆరాధించేది. We are not worshiping God so that our desire will be fulfilled. ఏదో మన ఆశలు తీర్చబడతాయి కదా అని దేవుని ఆరాధించడం కాదు. We do not worship simply to appease God. ఏదో దేవుణ్ణి మనము సంతోష పెట్టాలని, ఆయన కోపం చల్లార్చాలని కాదు మనం ఆరాధన We చేసేది. worship for one reason. ఒక కారణాన్ని బట్టి ఆరాధన చేస్తాం. God is our only hope in this world. ఈ లోకములో దేవుడే మనకి నిరీక్షణ అయి ఉన్నాడు. We really worship because we love God. మనం నిజంగా దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆరాధన చేస్తున్నాం. So listen carefully finally. కాబట్టి చివరిగా మరలా జాగ్రత్తగా వినండి. God is waiting for you to come home to him. దేవుడు తన ఇంటికి నువ్వు రావాలని ఎదురు చూస్తా ఉన్నాడు. And he has done everything possible to let you know of his love for you. నీ కొరకైన దేవుని ప్రేమ ఎంత గొప్పదో నువ్వు ఎరగాలని ఎన్నో చేస్తా ఉన్నాడు ఆయన. He gave his only son Jesus to die on the cross for your sins. తన ఏకైక కుమారుడైన యేసు ప్రభుని నీ కొరకు ఇచ్చాడు, శిలువ మీద ఆయన ప్రాణం పెట్టడానికి అనుమతించాడు. Now he waits for you. ఇప్పుడు నీ కొరకు ఆయన ఎదురు చూస్తా ఉన్నాడు. Now he waits for you to worship him. ఇప్పుడు నీవు వచ్చి ఆయనను ఆరాధించాలి అని కోరుతా ఉన్నావు. So that you put him first in your life. తద్వారా నీ జీవితంలో ఆయననే ప్రథమమైన వాడుగా ఉంచాలి. He must be first in your every decision. నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో ఆయన ప్రధానమైన వాడుగా ఉండాలి. In every avenue of your life he must be the first. నీ జీవితంలో నువ్వు తలపెట్టే ప్రతి కార్యంలో కూడా ఆయనే మొదటి వాడుగా ఉండాలి. So check yourself how about it. కాబట్టి ఈ విషయాలన్నీ ఎట్లా ఉన్నాయో ఒకసారి నువ్వు పరీక్షించుకో. Will you do that today? ఈ రోజు ఆ పన్ను చేస్తావా? Will you come home to God right now? ఇప్పుడే దేవుని వద్దకు తిరిగి వస్తావా? Let us pray.
ప్రార్థన This చేసుకుందాం. is worship. ఇది ఆరాధన. This is the desire of the psalmist. ఇది కీర్తనకారుడి యొక్క ఆశ కూడా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. May God help us to be such worshippers. ఈ రకమైన ఆరాధికులుగా ఉండలాగిన దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a desire the psalmist is having. కీర్తనకారుడికి ఎంతటి వాంఛ ఉంది. Though they are far from the temple, away from Jerusalem. దేవాలయానికి యెరూషలేమునకు ఎంతో దూరంగా ఉన్నా, Though they are in deep despair. ప్రభువా వారు ఎంతో కృంగుదలలో ఉన్నా, Though they are in a thirsty and dry condition. వారు ప్రభు తృష్ణగొని ఉండి ఎండిపోయిన స్థితిలో ఉన్నా, Lord, we praise Thee for their desire to worship. దేవా వారు ఆరాధన చేయాలనేటువంటి ఆశ కలిగి ఉన్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. Our worship never depends on the circumstances or situations of life. ప్రభువా మా ఆరాధన మా జీవితంలో ఎదుర్కొనే పరిస్థితులపై ఆధారపడి ఉండేది కాదు. Thou art the creator and we are the creation. దేవా నీవు సృష్టికర్తవి, మేము సృష్టి అయి ఉన్నాం. Whatever may be the situation, we are bound to worship you. పరిస్థితి ఏదైనా మేము ఆరాధించబద్దులమై ఉన్నాం. One day it may be a cheerful day, the other day it may be a tearful day. ఒక దినాన ప్రభు ఎంతో సంతోషంగా ఉండొచ్చు, మరొక దినం ఎంతో దుఃఖం ఉండొచ్చు. But we are bound to worship you. అయినను ప్రభా మేము ఆరాధించబద్దులమై ఉన్నాం. Thou art an unchanging God, thy glory is unchanged. నువ్వు ఎన్నడూ మార్పు చెందని దేవుడు, నీ మహిమ మార్పు చెందదు. You are worthy for our worship. దేవా నువ్వు మా ఆరాధనలకు యోగ్యుడు. We may be in the valley today or we may be on the mountain ఈ top. రోజు మేము లోయలో ఉన్నా, ఒకనాడు మేము పర్వత శిఖరం పైన ఉన్నా కానీ Help us to have the right attitude, O Lord, to worship. దేవా ఆరాధన కొరకైన సరి అయినటువంటి వైఖరిని మేము కలిగి We may ఉండలాగా be in our house, in our office or in the house of God. Give us that worshipful heart. దేవా మేము ఇంటిలో ఉన్నా, పని చేసుకునే ప్రాంతంలో ఉన్నా, దేవుని మందిరంలో ఉన్నా, ఆరాధించేటువంటి ఆ మనసు, ఆ హృదయం మేము కలిగి ఉన్నట్లుగా చేయండి. Our focus is on you. ఓ దేవా మా దృష్టి అంతా కూడా నీపైనే ఉంటుంది. We love God, we worship God. ఓ దేవా మేము దేవుని ప్రేమించున్నాం, అందుకు దేవుని మేము ఆరాధిస్తున్నాం. Help us to understand these truths. దేవా ఈ సత్యాలను మేము అర్థం చేసుకునే దానికి సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతటి కొరకు మీరే మమ్మల్ని నడిపించండి. Give us worshipful attitude. ఓ దేవా ఆరాధించే వైఖరిని మాకు ఇవ్వండి. Even in the city bus, even as we are driving our car, O Lord, we may worship you. సిటీ బస్సులో ప్రయాణం చేస్తున్నా, కారులో ప్రయాణం చేస్తున్నా, ఆరాధన వైఖరి కలిగి ఉండేలాగిన సహాయం చేయండి. Bringing all of us under the sprinkling of thy precious blood. We do pray in the mighty and matchless name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా అమూల్యమైన మీ రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి సాటి లేని శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.